న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్. పాలిత ప్రాంతమైన యానాంలో అక్రమ సంబంధం వ్యవహారంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. యానాం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అగ్రహారంలో సోమవారం జరిగిన ఘటనకు సంబంధించి ఘర్షణ చోటు చేసుకుందని, ఈ సందర్భంగా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకకు చెందిన జానా రాంబాబుకు గాయాలయ్యాయన్నారు. పాలిత ప్రాంతమైన యానాంలో అక్రమ సంబంధం వ్యవహారంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. యానాం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అగ్రహారంలో సోమవారం జరిగిన ఘటనకు సంబంధించి ఘర్షణ చోటు చేసుకుందని, ఈ సందర్భంగా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకకు చెందిన జానా రాంబాబుకు గాయాలయ్యాయన్నారు. భార్యతో గొడవల నేపథ్యంలో అగ్రహారంకు చెందిన ఆమె భర్త ఏ సత్యనారాయణ, కుమారుడు ఏ దుర్గాప్రసాద్లు వేరే చోట నివాసం ఉంటున్నారన్నారు. అయితే అగ్రహారంలో ఉంటున్న తన భార్య గృహం వద్దకు జానా రాంబాబు అనే వ్యక్తి వచ్చాడని సమాచారం తెలియడంతో తండ్రి కొడుకులు వచ్చి జానా రాంబాబును నిలదీశారు. అదేవిధంగా వికాస కాలనీకి చెందిన ఎల్ నగేష్ అనే వ్యక్తి సైతం వచ్చాడని, ఈ నేపథ్యంలో నలుగురి మధ్య పెనుగులాట జరగడంతో కాయగూరలు కోసే చాకును విసరడంతో జానా రాంబాబుకు గాయాలయ్యాయన్నారు. రక్తపు గాయాలతో ఉన్న అతనిని యానాంకి జీజీహెచ్కు తరలించి చికిత్స అందించారని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పునీత్ రాజ్ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిడిలంక సమీపంలో గోదావరి నదిలో స్నానానికి దిగిన 8 మంది యువకులు గల్లంతైన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కె గంగవరం మండలం చేర్లంక గ్రామంలో జరిగిన ఒక శుభకార్యాన్ని హాజరైన కాకినాడ, రామచంద్రపురం, మండపేట తదితర ప్రాంతాలకు చెందిన పలు కుటుంబాల వారు ప్రమాదానికి గురయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిడిలంక సమీపంలో గోదావరి నదిలో స్నానానికి దిగిన 8 మంది యువకులు గల్లంతైన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కె గంగవరం మండలం చేర్లంక గ్రామంలో జరిగిన ఒక శుభకార్యాన్ని హాజరైన కాకినాడ, రామచంద్రపురం, మండపేట తదితర ప్రాంతాలకు చెందిన పలు కుటుంబాల వారు ప్రమాదానికి గురయ్యారు. సమాచారం ప్రకారం చేర్లంకకు వచ్చిన 11 మంది యువకులు సమీపంలోని గోదావరి నదిలో స్నానానికి దిగారు. దురదృష్టవశాత్తు వీరిలో 8 మంది నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో కాకినాడకు చెందిన క్రాంతి, పాల్, సాయి, సతీష్, పోలవరం మండలం ఎర్రగురవుకు చెందిన మహేష్, రాజేష్, మండపేటకు చెందిన రోహిత్, షేర్లంకకు చెందిన మహేష్ ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీస్ సిబ్బందులు, రెవెన్యూ అధికారులు మరియు స్థానికుల సహాయంతో గోదావరిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పడవలపై సిబ్బంది గాలిస్తుండగా డ్రోన్ కెమెరాల ద్వారా కూడా విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగించారు. ఈ గాలింపు చర్యల్లో ఇప్పటి వరకు 7 యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను గుర్తించిన వెంటనే పోస్టుమార్టం నిమిత్తం ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తున్నారు. ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గుండెలు పిండేసే విషాద దృశ్యాలు నెలకొన్నాయి. తమ కళ్ళెదుటే ప్రాణాలు కోల్పోయిన తమ వారిని చూసి మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వారి రోదనలు అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేస్తున్నాయి. ఈ దుర్ఘటనతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సరదాగా గడిపేందుకు వెళ్లిన యువకులు తిరిగి రాని లోకాలకు చేరుకోవడంతో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషాదకరమైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నా బిగ్ న్యూస్ అది కొంచెం కింద తెచ్చండి అన్న, మరి నోట్లు ఎట్టినట్టున్నాయి. వెరీ బ్యాడ్ అండ్ సాడ్ ప్లేస్, చాలా దారుణమైన పరిస్థితి. ఈ ప్రాంతం శాసనసభ నియోజకవర్గం అయితే ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గం దాంతోపాటుగా
మండలాలు చూసుకున్నట్టయితే కేగంగవరం మండలం, ఐపోలవరం మండలం, అమ్ముడవరం మండలం, ఈ 3 మండలాలకు చెందినటువంటి గ్రామాలు ఇవన్నీ. ఒకప్పుడైతే ఈ గ్రామాలు అన్నీ కూడా ఏ విధమైనటువంటి గోదావరి నుండి బ్రిడ్జి కానీ లేకుండా చాలా ఐసోలేటెడ్గా ఉండేవి. కరెక్ట్గా సైక్లోన్ వచ్చేటప్పుడు ఇక్కడికి ఒక మాటలో చెప్పాలంటే ఆల్ ద విలేజెస్ ఆర్ సిచ్యుయేటెడ్ ఇన్ సీమో, సముద్ర గర్భానికి అతి చేరువలో ఉన్నటువంటి గ్రామాలు. అతి చిన్న తుఫాను కూడా ఎక్కువగా నష్టపోతున్న గ్రామం కూడా ఇదే. దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి అందరూ ఎన్ని ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఈ ప్రాంతానికి రవాణా సౌకర్యం కల్పించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక బ్రిడ్జి శాంక్షన్ చేయించి దాన్ని మొదలు పెట్టించి దాన్ని పూర్తి చేసి వారి నాగరికప్పుడు వచ్చారు. మరి ఈ గ్రామంలో ఇటువంటి సంఘటన జరగడం అంటే నేను బయలుదేరేటప్పుడు అన్నాను, శ్రీలంక గ్రామస్తులు అయితే లేదా చుట్టుపక్కల పరిసర గ్రామాలు వాళ్ళందరికీ ఈత వస్తుంది. అందరూ కాదేమో సరిగ్గా తెలియదు బాబు. రాజేశ్వర్ కొంచెం బాబు నోట్లో అటు సైడ్ కదా చేసుకోవాలి, అంత ప్రవీణులు ఉన్నారు ఇక్కడ. కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా గోదావరి ఈ ప్రాంతానికి చెందిన వారు కాకుండా బంధువులు అవ్వచ్చు. ఎందుకని ఈ ప్రాంతానికి చెందిన వారు కాదు, వారికి గోదావరి నది యొక్క లోతుపాట్లు తెలియదు, వారికి ప్రవాహ వేగం తెలియదు, ఎంత దూరంలో మనకి పోటీ వచ్చినప్పుడు ఎంత దూరంలో ఉంటుంది, ఎంతవరకు వస్తుంది, పాట వచ్చినప్పుడు ఎంతవరకు తెలియదు, ఎక్కడ ఎంత అవుతుందో మనకి తెలియదు. అవన్నీ తెలియకపోవడం అన్నిటికంటే ప్రధానమైనది ప్రధానమైనటువంటి కారణం. ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, ఏవైతే ఐసోలేటెడ్ లంకా విలేజెస్ ఉన్నాయో ఆ లంకా విలేజెస్ కనీసం ఒక 10 మంది యువకులకి మరి ఈ లైఫ్ జాకెట్లు ఇచ్చే శిక్షణ ఇస్తే ఇటువంటి సమయంలో అటువంటి వారు ఖచ్చితంగా మనకు సహజంగా ఏదైనా దురదృష్టమైన సంగతి జరిగినప్పుడే గుర్తొస్తుంటాయి అన్నీ కూడా. నాకు ఇప్పుడు ఐడియా రాలేదు. ఈ పెద్ద ఖర్చుతో కూడుకుంది కూడా కాదు, ఏదైతే మనకి ఇక్కడ అతి ప్రధానమైనటువంటి రంగం ఓఎన్జీసీ ఉంది, అటువంటి వరకు చేస్తే వాళ్ళే ఇచ్చేస్తారు. ఇవన్నీ పెద్ద కష్టం. అంటే దాని మీద జిల్లా కలెక్టర్ గారు కొన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టుకుని ఆ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఈ లంకలు వరదలు అయ్యే ప్రాంతంలో ఉన్నటువంటి శిక్షణ ఇప్పించి వీరంతా కూడా షెడ్యూల్ కూడా మొత్తం కొంచెం పైకెట్టాను సార్. కేవలం ఇప్పుడు మాత్రమే ఉన్నటువంటి ఆడపడుచులు కింద దించిన బాగానే ఉంటుందన్న. శ్రీలంక శివారు కమిని ప్రాంతంలో ఏదైతే గోదావరిలో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరం. సుమారు 8 మంది అందరూ కూడా 20 సంవత్సరాల లోపు యువకులు మరణించడం నిజంగా చాలా బాధాకరం, చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది అందరినీ కూడా. వాళ్ళు ఇక్కడ ఏదైతే శ్రీలంకలో ఏదో శుభకార్యానికి వచ్చి పాపం వాళ్ళందరూ కూడా స్నేహితులు, ఈ ప్రాంతం వాళ్ళిద్దరూ, మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళకి సంబంధించిన స్నేహితులందరూ కూడా ఏదో ఆట విడుపుగా ఈ ప్రాంతానికి, ఈ కోనసీమ అందాలని ఈ ప్రాంతాన్ని చూడడానికి మండపేట నుంచి, కాకినాడ నుంచి, అలాగే ఎర్రగరువు గ్రామం నుంచి కూడా ఆ స్నేహితులందరూ ఇక్కడికి రావడం, వచ్చిన తర్వాత ఆ శుభకార్యానికి అటెండ్ అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి వాళ్ళు ఈ నదీపాయికి, గౌతమి నదీపాయికి వాళ్ళు రావడం, ఇదంతా ఇసుక తెన్నులతో ఉండడం వల్ల పాపం వాళ్ళు ఎవరికి కూడా అక్కడ ఉన్న ప్రమాదాన్ని గుర్తించక అదంతా కూడా ఇసుక తెన్నులే కదా అని చెప్పి వాళ్ళు దీంట్లో స్నానానికి చేయాలని చెప్పి వాళ్ళు అనుకోవడం. దురదృష్టవశాత్తు ఈ లోపల ఉన్నటువంటి ఏదైతే నదీ గర్భంలో ఉన్నటువంటి సుమారు, అంటే నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఇసుక కూడా తీస్తూ ఉంటారు, ఇసుక నావలకి, ఇసుక పడవలకి ఇసుక తీస్తూ ఉంటారు. పాపం లోకల్ వాళ్ళకైతే, స్థానికులకైతే దీని మీద ఒక అవగాహన ఉంటుంది. దురదృష్టవశాత్తు వాళ్ళందరూ కూడా బయట ఊర్లు సంబంధించిన వాళ్ళు కావడంతో వాళ్ళకి ప్రమాదాన్ని గుర్తించక వాళ్ళందరూ కూడా దాంట్లో గమ్ముని స్నానానికి దిగడం, ఒకరి తర్వాత ఒకరిని కాపాడడానికి వాళ్ళందరూ కూడా సుమారు 8 మంది ఈ ప్రమాదంలో మరణించడం అంటే నిజంగా ఈ ప్రాంతంలో చాలా 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 బాధాకరమైన విషయం. దాంట్లో అన్నదమ్ములు ఉన్నారు, కవల పిల్లలు ఉన్నారు. నిజంగా సంఘటన తలుచుకుంటేనే చాలా బాధాకరంగా.
సమాచారం తెలిసిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇక్కడ రామచంద్రపురం ఈ శ్రీలంక గ్రామం అనేది రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి హద్దు ఉంటుంది. ఈ ప్రమాదం జరిగినది ముమ్మడివరం నియోజకవర్గం. ఈ ప్రాంతానికి వెంటనే సమాచారం అందిన వెంటనే అధికారులందరూ కూడా తక్షణమే స్పందించి ఇక్కడ సహాయ సహకారాలు అందించగా బాడీస్ని కుమార్ బాబు రాజ్పూర్ నితీష్ కుమార్ ఎప్పుడు వెళ్ళాడు నిన్న సాయంత్రం నాకు 5:30కే తెలిసింది బాబు. ఇక్కడ ఫంక్షన్ కానీ వచ్చాను బాబు. ఇక్కడికి రాకపోయింటే నా కొడుకు బతుకును బాబు. ఇక్కడికి వచ్చి బాబు మాకు కొడుకు శోకం మిగిల్చాడు ఆయన, మాకు శోకం మిగిల్చాడు బాబు. బాబు ఎంతో ధైర్యం చెప్పేవాడు. ఆయన చూసుకునే ధైర్యంగా బతుకుతున్నాను. ఒక్క కుర్రోడు బాబు. నాకు ఇద్దరు ముగ్గురు కుర్రోళ్ళు లేరు బాబు. 2 ఆడపిల్లలు కొడుకున్నా ఆయన, అలాగే పెట్టుకుని బతుకుతున్నాను ఆయన. నాకేంటి బాబు దేవుడు బాబు. ఏం చదువుతున్నాడు? బిఎస్సీ యానిమేషన్ కోర్స్ చదువుతుంటాడండి. బిఎస్సీ యానిమేషన్ కోర్సు సంజీవ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్నాడు. ఈ మధ్య పాపం వాడు ఫీజు వాడే కట్టుకుంటున్నాడు. ఈ ఈవెంట్ అవి చేసుకుని ఈ మధ్య నేను కూడా కట్టడం మానేసాను. కొంచెంగా ఏదో సంపాదించుకున్నాడు బాబయ్య. ఈ టైంలో నాకు ఎంత స్వల్పం మిగిల్చేసాడు అయ్యా. ఈ 2 రోజుల నుంచి ఫీజు ఆడి కట్టుకున్నాడు. కాలేజీలో కూడా నేను కట్టలేదు బాబు. నేను కట్టలేకపోతున్నాను రా, మరి ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రం అంటే నా ఫీజులు కట్టుకుంటాను లే డాడీ, నువ్వు కట్టొద్దులే డాడీ అన్నాడు బాబయ్య. అవి కొట్టాడు, ఆడి కట్టుకున్నాడు బాబు 2 నెలల నుంచి. దేవా. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకుర్రు పంచాయతీ తోటపేటలో సెంటున్నర ఇంటి స్థలాన్ని అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కాజేసే ప్రయత్నం చేస్తున్నట్లు మీడియాతో మాట్లాడారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకుర్రు పంచాయతీ తోటపేటలో సెంటున్నర ఇంటి స్థలాన్ని అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కాజేసే ప్రయత్నం చేస్తున్నట్లు మీడియాతో మాట్లాడారు. కిర్లంపూడి గ్రామానికి చెందిన సాదే రమణమ్మ. చెప్పుకుంటున్నానండి, నాకు న్యాయం చేస్తారనుకో. మనమ్మండి పోలేకుర్రు గ్రామం తోటపేటలో నేను నివసించదానండి. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నానండి, ఇక్కడే తిరిగాను. అయితే మా తల్లిదండ్రులు 12 సంవత్సరాలు అవుతుందండి చనిపోయి. ఆ కారణం వల్ల నేను మా అత్తారింటికి వెళ్ళడం జరిగిందండి. అయితే నేను వెళ్ళి అప్పుడే 12 సంవత్సరాలు అవుతుందండి. మాకు అక్కడ తాటెక్కిల్లు ఉండేదండి. అది మా చుట్టుపక్కల ఉన్న ఓడ వెంకటరామన్ గారికి దాన్ని చూడమని చెప్పడం జరిగిందండి. వచ్చే వరకు చూడమన్నామండి. నేను మా అత్తగారి ఇంటికాడ ఉండడం వల్ల రావడానికి కొంచెం లేట్ అయిందండి. అయితే అతను దాన్ని ఆధారంగా తీసుకుని సామాన్లు అవి వేసుకున్నాడండి. అయితే నాకు అది కొన్నాళ్ళ తర్వాత అమ్మడం అన్నది జరిగి నాకు తెలిసిందండి. కరెంట్ మీటర్ కూడా మార్చేసుకుంటున్నాడు అమ్మడం అన్నది జరిగితే నేను అక్కడి నుంచి తెలుసుకుని వచ్చానండి. వచ్చి వెళ్ళి అడిగానండి. అడిగితే నీకు ఇక్కడ సంబంధం లేదు, నీది కాదు ఇది మాది, నువ్వు ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకున్నారండి. చెప్పుకుంటే నేను వెళ్ళి పెద్దలను అడిగానండి. పెద్దలను అడిగితే అది నీదమ్మా, నీకు సంబంధమే, సరే అయితే మేము పిలిచి అడుగుతాం అన్నారండి. అడిగి నేను మరొక రోజు నేను కౌరు పెడతామన్నారండి ఆ ఊరు పెద్దలు. అయితే నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరొక రోజుని విలేకర్ గారు వాళ్ళ అన్నదమ్ములు మొత్తం అందరు కలిసి 4 పెద్దలు తీసుకుని మా ఊరు వచ్చారండి కిల్లంపూడు. అక్కడికి వచ్చి స్థలం నీదమ్మా, తప్పు అయిపోయింది, క్షమించు, స్థలం నీదే, ఎప్పటికైనా నీకే చెందుతుంది, కానీ మేము అంటే మాకు అమ్ముతావేమో అని అడగనాకని వచ్చాము, అలా మాట్లాడడం తప్పు, క్షమించమ్మా అని అడిగారండి. అది నాకు పెద్దల ద్వారాగా నాకు ఇచ్చారు. నేను ఏదైనా పెద్దలతో చెప్పుకుంటాను, అమ్మడం అని ఏదన్నా మీకు చెప్పనని చెప్పానండి. సరే అయితే అని వచ్చేసారండి. వచ్చేసిన తర్వాత నాకు పెద్దలు కవర్ పెట్టారు, రమ్మని స్థలం హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారండి. నేను స్థలం హ్యాండ్ ఓవర్ చేశారండి. నాకు చేసి నాకు మొక్కులు అయితే వేసారండి. నాకు ఇబ్బంది నాకు పరిస్థితులు బాగా కమ్ముకోవడానికి నాకు జరిగిందండి. అయితే నేను ఒక అతనికి అమ్ముకోవడం జరిగిందండి. మాది పోలేకుర్రు తోటపేటాము. మా ఇంటి ఎదురుకుండా ఈశాన్యంలో చిన్న స్థలం, రేవు మందంగా స్థలం. ఆ స్థలాన్ని విలేకరు కూడా వెంకటరమణ ఆక్రమించేసి నాకు అమ్మడానికి ట్రై చేశాడు. ఆ విధంగా నాకు విలేకరు అది ఈశాన్యంలో కలిసి వద్దని చెప్పి కొనకూడదని రెడీ అయ్యాను. రేపులో స్థలం గల మనిషి వచ్చి ఈ స్థలం నాది, నువ్వు వాళ్ళ దగ్గర కొన్నవాడని చెప్పి గొడవసరికి నేను అతను అమ్మేసి అతను వదిలేసి సొంత గల స్థలంగా అతని దగ్గర కొనుక్కున్నాను. నేను అప్పటి నుంచి కూడా మరి నేను ఆ స్థలంలో స్వాధీనం చేసుకున్నప్పటికి ఈ స్థలం మాది, నీ వారికి సంబంధం చెప్పి వచ్చేసి రకరకాలుగా పోలీస్ కేసులు, తప్పు కేసులు పెట్టి రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారండి. మీరు ఇది ఇంతవరకు వస్తాం గ్రహించి న్యాయం చేయాలని కోరుతున్నాను. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని నెహ్రూ 62వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని నెహ్రూ 62వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. తొలుత నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 17 సంవత్సరాలు దేశ ప్రధానిగా ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద
పరిరక్షణ కోసం నెహ్రూ కృషి చేశారన్నారు. నవభారత నిర్మాతగా, పంచశీల ప్రబోధకుడిగా, అలీనోద్యమ పితామహుడిగా, పంచవర్ష ప్రణాళికల ప్రాణదాతగా చరిత్ర సృష్టించాడన్నారు. నవభారతానికి శాస్త్రీయ దృష్టి కల్పిస్తూ శాస్త్ర సాంకేతిక ప్రగతికి నెహ్రూ పునాదులు వేశారని, సాగునీటి ప్రాజెక్టులు, కర్మాగారాలు ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించిన దార్శనికుడు నెహ్రూ అని శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ పోలిశెట్టి శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ రూరల్ బీసీ సెల్ కన్వీనర్ పెద్దింశెట్టి వీరబాబు, జిల్లా ఉపాధ్యక్షులు పబ్బినిడి 14 డివిజన్ ఇన్ఛార్జ్ బొడ్డు నాగరాజు, 15వ డివిజన్ ఇన్ఛార్జ్ ప్రసాద్, నంబారి కృష్ణ, ఎద్దు శంకర్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఓకే సరిపోదు. ఆయన 18 సంవత్సరాలు ఏకచాటిగా ప్రధానమంత్రిగా చేసి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ బాక్రానంగల్, నాగార్జున సాగర్ ఇలాంటి బ్యారేజ్లన్నీ ఆయన హయాంలోనే పూర్తి చేసి మన భారతదేశానికి చాలా ఖ్యాతి తీసుకొచ్చారని చెప్పేసి నేను అంటున్నాను. వారు మంచి రాజకీయవేత్తగా పేరు పొందిన నెహ్రూ గారు రోజు వర్ధంతులను జరుపుకుంటున్నాం. రంగంలో తను చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం మిరియాల అప్పారావుకు వరించిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. రంగంలో తను చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం మిరియాల అప్పారావుకు వరించిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన రావులపాలెం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన మిరియాల అప్పారావు సంస్మరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యానందరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అప్పారావు తనకు తెలిసిన కళను ప్రదర్శించి ఎందరో అభిమానం సంపాదించుకున్నారని అన్నారు. అంతేకాక ఆయన నేర్చుకున్న కళను ఎందరికో నేర్పి వారిని కళాకారులుగా తీర్చిదిద్దిన ఘనత అప్పారావుకు దక్కుతుందని ఎమ్మెల్యే సత్యానందరావు పేర్కొన్నారు. మన ఇంట్లో అబ్బాయి వెళ్ళి అక్కడ అవార్డు తీసుకుందని సంతోషం వచ్చింది. మన నియోజకవర్గ బిడ్డ వెళ్ళి మన అప్పారావు గారు కుమార్తెగా తీసుకుంటాం. ఇలాంటి గౌరవాలు ఎన్నో పొందాలని, కళాకారులను ఆదరించాలని, కళాకారులు వర్ధిల్లాలని సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను. రంగంలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు లేకపోవడంతో భిక్షాటన చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సీనియర్ ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి శ్రీధర్, అధ్యక్షులు ఏకల శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ వాటర్ వర్క్స్ దగ్గర 21 రోజులుగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నగర వీధుల్లో భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 28న విజయవాడలోని సిడిఎంఓ రాష్ట్ర మంత్రి నారాయణకు తమ సమస్యలు తెలపడం జరిగిందన్నారు. కార్మికులకు 10 లక్షల రూపాయలు, అంగవైకల్యులకు 5 లక్షల రూపాయలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 60 నుంచి 62 వయోపరిమితి పెంచాలని కోరారు. ఆ కార్మికులకు సంక్షేమ పథకాలకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు ఏకల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి శ్రీధర్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శంభ ప్రసాద్, బత్తుల సత్యనారాయణ, పాలిక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రంగంలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు లేకపోవడంతో భిక్షాటన చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సీనియర్ ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి శ్రీధర్, అధ్యక్షులు ఏకల శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ వాటర్ వర్క్స్ దగ్గర 21 రోజులుగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నగర వీధుల్లో భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 28న విజయవాడలోని సిడిఎంఓ రాష్ట్ర మంత్రి నారాయణకు తమ సమస్యలు తెలపడం జరిగిందన్నారు. కార్మికులకు 10 లక్షల రూపాయలు, అంగవైకల్యులకు 5 లక్షల రూపాయలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 60 నుంచి 62 వయోపరిమితి పెంచాలని కోరారు. ఆ కార్మికులకు సంక్షేమ పథకాలకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు ఏకల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి శ్రీధర్,
రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శంభ ప్రసాద్, బత్తుల సత్యనారాయణ, పాలిక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి మళ్ళీ చేయండి. పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత, వర్ధిల్లాలి కాకినాడ పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం. మున్సిపల్ యూనియన్ తరఫున సమ్మె చేసుకున్నామండి. ఈ రోజుకి 21వ రోజు సమ్మె జరుగుతూ ఉన్నదండి. ఈరోజు సమ్మె కారణంగా మేము భిక్షాట కార్యక్రమం మొదలుపెట్టామండి. అలాగే మా ఖాళీ జీతాలతో మాకు 13,000 ఇస్తున్నారండి. మిగతా అన్ని సెక్షన్లకి జీతాలు పెరిగాయండి. మాకు దయించి ఈ కోత ప్రభుత్వం మాకు న్యాయం చేసి మా జీతాలు పెంచి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. పార్క్ మంజూరు అండి. చాలా నుంచి చేస్తున్నామండి. 20 సంవత్సరాల నుంచి కట్ట చేస్తున్నామండి. 1500 కంటే చేస్తున్నాం. ఇప్పుడు వచ్చి 13,000 జీతంతో మేము పిల్లల్ని గడుపుకోవడం, సంవత్సరం గడుపుకోవడం ఇవన్నీ చేస్తున్నామండి. అందుకు మాకు జీతాలు పెంచాలని మేము అధికారులని కోరుకుంటున్నామండి. మరి ఇలా మొన్నేమో పాదయాత్ర చేసామండి. ఎమ్మెల్యే గారి ఇంటి వరకు చేసాం. చలో పిఠాపురం చేసామండి. ఇప్పుడేమో భిక్ష ఆట పెట్టామండి. అందుకని మా కార్యక్రమం కొంచెం చూసి ప్రభుత్వాన్ని ఒకసారి. కాకినాడ వాటర్ హౌస్ నుంచి మాట్లాడుతున్నామండి. తొమ్మలపల్లి శ్రీధర్. మేము ట్రేడ్ యూనియన్ పిలుపు మేరకు మేము సమ్మె చేపట్టి ఉన్నామండి. ఇది 21వ రోజు అండి. ఇది మొన్న 24వ తారీఖున చలో పిఠాపురం యాత్ర కూడా పెట్టామండి. ఉమ్మడి జిల్లాలు అందరూ కూడా చలో పిఠాపురం నిమిత్తం జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్ళి మేము మా యొక్క సమస్యను కూడా వాళ్ళకి తెలియపరిచి ఉన్నామండి. వాళ్ళు కూడా స్పందించి మేము డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తామని కూడా వాళ్ళు మాకు మాట ఇచ్చి ఉన్నారండి. మేము గత 21 రోజుల నుండి సమ్మె చేపట్టి ఉన్నామండి. మొన్న 21కి మాకు సీడీఎంఏ గారు పిలిపించారండి. మళ్ళీ ఇప్పుడు మొన్నేమో 28 అన్నారండి. ఇప్పుడైతే 31వ తారీఖుని మీకు పిలుపునివ్వడం జరిగింది. చర్చలు పిలిచారండి. ఈ చర్చల్లో మాకు న్యాయం జరిగితే మేము ఈ సమ్మె విరమిస్తామండి. చర్చలు కానీ విఫలం అవుతే మరింత ఉధృతగా ఈ సమ్మె చేపట్టి ఉంటామండి. మేము కేవలం ఎస్ఎన్సీ సర్వీస్ అయినా చేయడానికి కారణం ఏమిటంటే అందరికీ జీతాలు పెరిగి ఉన్నాయి. మా ఒక్క ఇంజనీరింగ్ సంస్థలో ఉన్న వారికి మట్టిగా జీతాలు పెరగలేదు. అందులో అందరూ కూడా ఎడ్యుకేటెడ్సే. అందరూ కూడా ఐటీ, డిప్లొమా, ఎలక్ట్రికల్లో, బీటెక్, కంప్యూటర్ ఆపరేటర్లు, సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరూ కూడా ఎమర్జెన్సీ సర్వీస్ అండి. ఇప్పుడు పార్క్ ఉన్నారనుకోండి, ఎక్కడైనా రోడ్డు మీద చెట్టడిపోతే ఎమర్జెన్సీకి వచ్చి దాన్ని తొలగించాలి. ఒక పైప్ లైన్ వర్కర్స్ ఉన్నారనుకో, ఆ పైప్ లైన్ ఏమైందంటే రెడ్డిఫై చేయడానికి అన్నీ రావాలి. ఫిల్టరేషన్ చేయడం అంటే రాత్రి పగలు అయితేనే ఫిల్టరేషన్ చేయాలి. ఇలాగే కెమిస్ట్రీలు కూడా ఉన్నారండి. వాళ్ళ నైపుణ్యంతో కెమిస్ట్రీ కూడా వాటర్ ఎలాగుందో ఏంటి అని అనాలిసిస్ చేసి వాళ్ళు కూడా ఉన్నారండి. ఇలా ఎడ్యుకేటెడ్స్ అయినా కూడా 13,000 రూపాయలు తీసుకున్నారండి. ఒకవేళ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయితే 13,000 ఇవ్వచ్చండి. ఇందులో ఇంజనీరింగ్ సంస్థలో ఆఫ్కాస్లో పనిచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంచుమించుగా 25, 20, 10, 15, 5 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నవారే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడపలో 3 రోజుల పాటు జరగనున్న తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడుకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆకుల రామకృష్ణ తన పార్టీ శ్రేణులతో కలిసి తరలి వెళ్లారు. ముందుగా బండారు జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన రావులపాలెం క్యాంపు కార్యాలయం నుండి అధిక సంఖ్యలో వాహనాలతో మహానాడుకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున కదిలి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడపలో 3 రోజుల పాటు జరగనున్న తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడుకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆకుల రామకృష్ణ తన పార్టీ శ్రేణులతో కలిసి తరలి వెళ్లారు. ముందుగా బండారు జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన రావులపాలెం క్యాంపు కార్యాలయం నుండి అధిక సంఖ్యలో వాహనాలతో మహానాడుకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు,
కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున కదిలి వెళ్లారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం కాకినాడలో ఉన్న థియేటర్స్లో తనిఖీలు మొదలుపెట్టిన అధికారులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం కాకినాడలో ఉన్న థియేటర్స్లో తనిఖీలు మొదలుపెట్టిన అధికారులు. ఎంఆర్ఓ, ఆర్డీఓ, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో కాకినాడ సినిమా రోడ్డులో చాణక్య, చంద్రగుప్త థియేటర్ల వద్ద తనిఖీలో పాల్గొన్న పెద్దపూడి, కాజులూరు, తాళరేవు, కడప, కాకినాడ రూరల్ ఎంఆర్ఓలు. ఎమర్జెన్సీ లైట్స్ వచ్చానప్పుడు మనకి పవర్ కటింగ్ చేసిన ఫోన్ ఎత్తండి మరి సీనియర్ ఐజీ గారి ముందు ఫోన్ ఎత్తితే మేము పోతాం. ఎవరు సెపరేట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఉన్నాయి. ఇది ఎంట్రీ అండి. బేసికల్గా రైట్ సైడ్ ఏమో ఎంట్రన్స్, ఎగ్జిట్ కింద వాడుకుంటాం. ఎగ్జిట్ బోర్డులు పెట్టారు. ఇసుక లేదు అందులో, వేసుకుంటాం. అదే థియేటర్ చూసి విజువల్ తీసుకుంటామని అంటే ఎంఆర్పి 20 ఉంది, బోర్డు మీద 20 ఉంది. మరి అమ్మేటప్పుడు మనం చెక్ చేయాలి. అక్కడ 50 రూపాయలు ఉందా? కొత్తది అందించారండి. అది లక్ష ఎప్పుడు అందించారు? అది 100 రూపాయలు. సర్టిఫికేట్ కదా. నువ్వు ఎక్కడికి అట్లే లైట్ అయినా బాయిల్గా వస్తుంది. ఇంతటితో సమాప్తం. నమస్తే. వి న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.